ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా మీరు దీవించబడుతున్నారు, బలపరచబడుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. అయితే ఒక క్రైస్తవుడిగా నీకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే దీన మనస్సు. దీన మనస్సు ద్వారా నువ్వు అనేక మందిని ప్రభు వైపు ఆకర్షించగలవు. అండ్ ఆ దీన మనస్సు అనేది రక్షించబడిన నీకు ఒక అలంకారం అని బైబిల్ చెప్తా ఉంది. ఇదే మాట 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి అనే మాట ఈ పత్రికలో మనం చూస్తాం. అయితే క్లెమెంట్ అనే వ్యక్తి చాలామంది అనాథుల్ని పోషిస్తూ ఉన్నాడంట. ఈ అనాథులను పోషించడానికి కొన్ని ఫండ్స్ రేజ్ చేయడానికి ఒక్కరోజు ప్యాకెట్ క్లబ్కి వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ కూర్చున్న వాళ్ళని అడుగుతున్నాడంట, నేను ఇట్లా నెపోలియన్ వల్ల జరిగిన యుద్ధంలో కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయారు, అలాంటి వాళ్ళందరినీ నేను చేరదీసి వాళ్ళని పోషిస్తూ ఉన్నాను, వాళ్ళని పెంచుతూ ఉన్నాను, ఇలా నేను ఒక అనాథ ఆశ్రమాన్ని నేను నడుపుతా ఉన్నాను, దానికి మీరు ఏమన్నా సహాయం చేయగలరా అని అక్కడ ప్యాకెట్ క్లబ్లో ఉన్న కొంతమందిని ఈ క్లెమెంట్ అనే వ్యక్తి అడిగాడంట. అయితే చేయి జాపి అడుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అతని చేతిలో ఉమ్ము ఊసాడంట. ఉమ్ము ఊస్తే అతను సైలెంట్గా తన జేబులో ఉన్న కర్చీఫ్ని తీసి తుడుచుకొని, సార్ ఈ ఉమ్ము నాకు ఇచ్చారు, మరి ఆ చిన్న బిడ్డలకి మీరు ఇంకేదైనా ఇవ్వగలరా అని అడిగాడంట. అతను ఆ ఉమ్ము ఊసిన అతను చాలా షాక్ అయిపోయాడంట. షాక్ అయ్యి తన పర్స్ తీసి వెంటనే కొన్ని డబ్బులు అతని చేతిలో పెట్టి నన్ను క్షమించండి అని చెప్పాడంట. ఈరోజు క్రైస్తవుడిగా నీకు ఉండాల్సిన ఒక అలంకరణ దీన మనస్సు. దీన మనస్సు అనేది ఈరోజు చాలామంది క్రైస్తవులలో ఉండట్లేదు. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, దీన మనస్సు కలిగి ఉండమని. దీన మనస్సు ద్వారా దేవుడు నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. దీన మనస్సు ద్వారా అనేక మందిని ప్రభు వైపు త్రిప్పగలవు. కాబట్టి దీన మనస్సు కలిగి ఉండమని దేవుడు ఈరోజు ఈ వీడియో ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. ఈరోజు దీన మనస్సు అనేది అయ్యా మాకు ఒక అలంకరణ అని మీ వాక్యం ద్వారా సెలవిస్తున్న దేవా, నీకు వందనాలు. దీన మనస్సు కలిగి అనేక మందిని మీ వైపు మేము ఆకర్షించడానికి మీ కృపా సహాయాన్ని దయచేయండి ప్రభా, మీకు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మనం సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా మీరు ఫాలో అవ్వండి. అలాగే ఈ 40 days ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఈవినింగ్ లైవ్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ లైవ్లో కూడా మీరు పాల్గొని ఆత్మీయంగా బలపడండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.